ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి మఖాన్ ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. నేనైతే ఈరోజు చట్పటా మఖాన్ చేస్తున్నాను. చిన్నపిల్లలకు అనుకోండి ప్లెయిన్గా చేసుకోవచ్చు, బాగుంటుంది. హెల్త్ వైజ్ కూడా చాలా మంచి. ఈ యొక్క మఖాన్ని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను చట్పటా మఖాన్ చేస్తున్నాను. చట్పటా అంటే కారం కారంగా కొంచెం కమ్మగా ఉంటుంది అనమాట. చప్పగా ఉంటే తినాలనిపించగా పెద్దవాళ్ళకి, పిల్లలకైతే చప్పగా ఇస్తే ఇష్టంగా తింటారు. ఈ యొక్క మఖాన్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇదైతే నేను చిన్న ప్యాకెట్ తీసుకొచ్చా, 100 grams ఏమో ప్యాకెట్. కొన్ని అయితే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం, అందుకని ఫస్ట్ కొన్ని ట్రై చేద్దామన్నట్టు. ఇదైతే దగ్గర 2 సంవత్సరాలు అనుకుంటాను మఖాన్ తెచ్చుకోవాలి, ఒకసారి ట్రై చేయాలి. కానీ చాలా కాస్ట్ ఎక్కువ, 250 రూపీస్ ఏమో ఉన్నట్టుంది. 200-250 సంథింగ్ ఎంత ఉంది. కాస్ట్ వైజ్ అయితే ఎక్కువే ఉందన్నమాట. అంత కాస్ట్ పెట్టి తెచ్చుకున్న తర్వాత తినకపోతే వేస్ట్ అవుతుంది కదా అని ఇన్నిసార్లు డిలే చేస్తూ వచ్చా. మా హస్బెండ్ తింటూ లేకపోతే లేదులే ఒకసారి అయితే ట్రై చేయి, తీసుకొచ్చుకునే తప్పలేదు కదా అంటే ఆ భరోసా పైన తెచ్చుకుని తింటాను లేకపోతే లేదు కదా, కంపల్సరీ తింటా అంటే తెస్తాను. నాకు ఎందుకు ఫుడ్ వేస్ట్ చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు. కంపల్సరీ తింటాము అంటేనే తీసుకొస్తాను అంటే సరే తింటాంలే తీసుకురా అన్నమాట. ఈ మధ్యలో ఒక వీడియో ఎక్కడో షార్ట్ వీడియోస్ చూసాను అనమాట ఇలా చేయడము. అప్పుడు అనిపించింది ఓకే ఇలా చేస్తే కొంచెం కారంగా ఉంటే తింటాం కదా అనేసి అనిపించింది. అందుకని ఇంకా ట్రై చేశాను అనమాట. తీసుకొచ్చి ముందుగానే కొంచెం నెయ్యి వేసి అవి వేయించడానికి రీజన్ ఏంటంటే మెత్తగా ఉంటాయి అనమాట. మన నోట్లో వేసుకుంటే పళ్ళకి అతుక్కుపోతుంది. అలా కాకుండా దానిలో ఉండే మాయిశ్చర్ తీసేసామనుకొని అవి మనకి పాప్కార్న్ లాగా అయిపోయి క్రిస్పీగా ఉండి తినాలనిపిస్తుంది. అందుకోసమే ముందుగా వాటిని యాక్టివేట్ చేసామన్నమాట. ఇప్పుడు పాప్కార్న్ మనము ఆయిల్లో వేసేస్తే అవి మంచిగా వచ్చేసి ఉబ్బి అప్పుడు క్రిస్పీగా వస్తాయి కదా, అవే గాలికి వదిలేసామనుకుని మెత్తగా అయిపోతాయి కదా. పాప్కార్న్ ఎలా అయితే మనం గాలికి వదిలేస్తే ఈరోజు చేసుకొని రేపటి వరకు లేంటే చలికాలంలో అయితే 1 గంటకి మెత్తగా అయిపోతుంది కదా. అలాగే చూడడానికి గట్టిగానే ఉంటుంది, కానీ నోట్లో వేసుకుంటే పళ్ళకి ఇరుక్కుపోయినట్టుగా ఉంటుందన్నమాట. అందుకోసమని కొంచెం సేపు అవి కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అలా రోస్ట్ చేసుకున్న తర్వాత పిల్లలకైతే అలానే ఇచ్చేసి కొంచెం సాల్ట్ వేసి, లేదు పెద్దవాళ్ళం తినాలి అనుకుంటే దాన్నే కొంచెం అటు అనేసి మధ్యలో కొంచెం హోల్ లాగా ఉంచేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసేసి స్టవ్ అయితే బంద్ చేసేసాను. తర్వాత ఇవన్నిటిని మంచిగా కలిపేసుకున్నాను అనమాట. ఇలా కలిపినప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ యొక్క కూల్ మఖానికి పట్టేసి టేస్ట్ అయితే బాగున్నాయి. మా హస్బెండ్ మా చిన్నోడు తింటాడా లేదా అనుకున్నాను, కానీ ఇద్దరు మంచి కడుపు నిండా ఇష్టంగా తిన్నారనమాట. ఐఎమ్ సో హ్యాపీ. మనం ఏదైనా చేసినప్పుడు మన ఇంట్లో వాళ్ళు బాగుంది అని చెప్పకపోయినా కడుపు నిండా తిన్నారనుకోండి, ఆ తృప్తి వేరే కదా. నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, బాగుంది ఇలా.